నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, అలాగే హారోస్కోప్ రీడింగ్ కావచ్చు, స్విచ్ బోర్డ్స్ థెరపీ కానివ్వండి, చక్ర హీలింగ్ కోర్స్ కానివ్వండి, ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి కోర్స్ కంటెంట్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు. అలాగే న్యాచురల్ అండ్ నాన్ హీటెడ్ సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్ జ్యువెలరీ, జెమ్ స్టోన్ జ్యువెలరీ కావాల్సిన వాళ్ళు కూడా ఇదే నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనకి డిసెంబర్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కన్యా రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కన్యా రాశి వాళ్ళు గత కొంతకాలంగా మీ ఫ్రెండ్స్కి కావచ్చు, మీ భర్తకి కావచ్చు, విడిపోయిన లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, గత కొంతకాలంగా కూడా వాళ్ళని మిస్ అవుతున్నాము, అనవసరంగా వాళ్ళతో గొడవ పెట్టుకున్నామేమో, అప్పుడు అలా అనకుండా ఉండాల్సింది, వాళ్ళని హర్ట్ చేయకుండా ఉండాల్సింది, కొంచెం నన్ను నేను అదుపులో పెట్టుకుని బిహేవ్ చేయాల్సింది అని అనుకొని ఖచ్చితంగా మీరు కావచ్చు, అంటే మీరు ఎవరినైనా మిస్ అవుతుంటే మీరు కావచ్చు, లేదా మిమ్మల్ని మిస్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్స్, వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు. ఈ వీక్లో వాళ్ళని మళ్ళీ తిరిగి కలుసుకుంటారు. అంటే విడిపోయి నేను మెసేజ్ చేయాల్సిన అవసరం ఏముంది, నన్ను మిస్ అయితే వాళ్ళే చేస్తారులే అని కొన్ని ఈగోయిస్టిక్ నేచర్తో ఉంటారు కదా. ఖచ్చితంగా ఈ వీక్లో మీరు మీకు నచ్చిన వాళ్ళని ఎవరినైతే మిస్ అవుతున్నారో విడిపోయి వాళ్ళని ఖచ్చితంగా కలుసుకునే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. అలాగే కొంతకాలంగా కూడా కొన్ని ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో, మీకు రావాల్సిన ఆస్తి భాగం కావచ్చు, వాటా కావచ్చు, ఏదైతే స్టక్ అయిపోయి ఉందో కొన్ని కారణాల వల్ల ఈ వీక్లో ఒక కొలిక్ వస్తుంది. దానికి సంబంధించిన శుభవార్త కూడా వింటారు. మీకు రావాల్సిన ప్రాపర్టీ మీకు వచ్చి తీరుతుంది. ఇంట్లో గృహప్రవేశానికి సంబంధించి కానివ్వండి, ఎంగేజ్మెంట్, అలాగే పెళ్ళిళ్ళకి సంబంధించిన శుభకార్యాలు నిర్వహిస్తారు. దాంతోపాటుగా మీరు కూడా వేరే పెళ్ళిళ్ళకి కానివ్వండి, శుభకార్యాలకు కానివ్వండి ఖచ్చితంగా అటెండ్ అవుతారు. లవ్ ప్రపోజల్స్ ఏవైతే మీకు వచ్చాయో దాని గురించి 1-2 సార్లు ఆలోచించండి. పాస్ట్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ కూడా గుర్తుపెట్టుకొని ఒక మంచి డెసిషన్ అనేది తీసుకోండి. అలాగే వీసాలకి సంబంధించి కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి కానివ్వండి, ప్రమోషన్లు కానివ్వండి, ఏదైనా సరే ఈ వీక్లో ఖచ్చితంగా శుభవార్త వింటారు. మరీ ముఖ్యంగా వీసాకి సంబంధించి ఎవరైతే కెరియర్ పరంగా వేరే కంట్రీలో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు, కొన్ని కారణాల వల్ల మీకు ఏదైతే ఇబ్బందులు కలుగుతున్నాయో వీసాలకి సంబంధించి, కొన్ని డాక్యుమెంట్స్కి సంబంధించి ఈ వీక్లో అవి ఖచ్చితంగా క్లియర్ అవుతాయి. మీరు రీచ్ అవ్వాలనుకున్న డెస్టినేషన్కి ఖచ్చితంగా రీచ్ అవుతారు. ప్రమోషన్, సాలరీ ఇంక్రిమెంట్, ఆన్సైట్ ఆపర్చునిటీస్, అలాగే ట్రాన్స్ఫర్స్కి సంబంధించి చాలా అనుకూలంగా ఉండబోతుంది. సోలోగా చేసే బిజినెస్ అయినా సరే, అంటే మీరు ఓన్గా చేస్తున్న ప్రొప్రైటర్షిప్ అయినా సరే, లేకపోతే పార్ట్నర్షిప్లోనైనా సరే మంచి లాభాలు చూస్తారు. బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక ఒక్కొక్కసారి గడిచిపోయిన గతాన్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటారు. ఎక్కడికైనా ఒక్కరే వెళ్ళి టైం స్పెండ్ చేయాలని అనుకుంటారు. మీకైనా గాయాల వల్ల దాన్ని ఓవర్కమ్ చేసుకొని ప్రజెంట్లో బతకడానికి ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్.